లంచకాసురుడికి అయ్యా లంచకాసురుడివా అంబగా నువ్వు లంచకాసురుడివా అంబకాసురుడు మీరా మొనగాడి నేను ఎవరనుకుంటున్నావు? నేనా మనిషిని అనుకుంటున్నా. ఎవరా అయ్యా నువ్వు? నేనే. నువ్వు నువ్వే అంటే నీ సంగ ఆదులేంది, నీ సంగతి లేదని ఇంతకు ఎవరు నీ సవిస్తారం ఏంది? నేనే. నువ్వు నువ్వేనా? నేను నా పెళ్ళానికి నేనే. మిత్రమా అయ్యా మహానుభావ రాక్షసోది నాదుడండి ఈశ్వరుని భక్తుడా రాక్షసోది నాదుడండి ఈశ్వరుని రాక్షసోది నాదుడండి ఈశ్వరుని భక్తుడా రాక్షసోది నాదుడండి నేను ఈ అడవిలో జన్మించిన అంతే ఆ యొక్క ఈశ్వరుని కృపతో. అంతేనా? నేను కూడా మా అమ్మ చెప్పాలి విచ్చా. మా అమ్మ చెప్పాలి అయ్యో సరస్వతల నేత్రుడు నిన్ను చూడగానే మొత్తం సగం కలిసింది. అలాగా నేను నేను నేనే నేనే నువ్వు నువ్వే నేనే నేను ఆ యొక్క ఓంకార స్వామి కృపలో జన్మించేవాడు. ఓంకార స్వామి కృపకి మోక్షముల జనించిన మహాకనుండవు కాను కొడుకు. అబ్బో నాకు కూడా కామండవు. శంకర పార్వతి పరమేశ్వరులారా వాయుమా. ఓ శంకర, నన్ను ఈ భూమి మీద పుట్టించినారు కానీ నేను ఎవరిని, నా పేరు అనేది ఉండదా ఈ భూమి మీద? నేను ఏమని చెప్పుకోవాలను స్వామి? శంకర స్వామి, నాకు ఒక పేరు అనేది ఉండాలి కదా, నేను ఎవరో నాకు తెలవాలి కదా. శంకర భయంకర
మీరెవరు? ఒరే బాలక, నీకు నేను ఆయుష్ పోయగా జన్మించను. అవును, కానీ నన్ను అడిగేదిగా ఆ జగదంబ జగదాంబ. అవును, వరములాడుగా కోరితి నీకు బాలకానో భక్తుడా, బాలకానో భక్తుడా, నీ ప్రేమయేలా తెలుపరా, బాలకానా భక్తుడా, బాలకానా భక్తుడా, బాలకానా భక్తుడా, నీ ప్రేమయేలా తెలుపరా, బాలకానా భక్తుడా, తెలుగని మదిలనున్న మాట ఏదో తెలుపరా, బాలకానా భక్తుడా. స్వామి, బాలక, నా మనసులున్నదేమో చెప్పండి. ఏమదో విన్నవించుము. అప్పుడు నేను నా మా కోరిక చెప్పమంటున్నావా? వరములాడుగా కోరితి నీకు వరములాడుగా కోరితి వరములాడుగా కోరితి ఏమనుచున్నావు? అమ్మా, నా యొక్క జన్మ మాత్రము జన్మే కానీ నేనెవరు, నా పేరేమిటి? అలాగా అట్లా కొడుకు భక్తుడాని కోరి కొడుకు భక్తుడాని నీవు కోరుకోను నా యొక్క భర్తలను చెప్పి సంతోషంగా ఈ భూలోకాల పేరు పెట్టి అన్ని ఈ భూలోకం నీకే రచించిపోతున్నాము, ఈ గ్రామం కూడా నీకే రచిస్తాము. అడ్డం లేదు కదా. అవును, నాకు తగ్గ ఫలములు నాకు కావలసిన ఫలములు, నాకు తగ్గ ఫలములు చూడు, నాకు తగ్గ ఫలము, నాకు కావలసిన వరము, ఇవన్నీ కూడా నా పేరు, నేను ఎవరిని ఈ పృథివీలో నన్ను అడిగితే ఏమని చెప్పుకోవాలి? నా యొక్క చెప్పుకుంటే పేరు కూడా ఉండాలి కదా తల్లి. ఉండాలి కదా కుమారా. నేను అంబని కాక నా పేరు అంబాదేవి అంటారు కానీ
నీ పేరు కూడా నా కుమారుడు కాబట్టి అంబకాసురుడు అని పెడుతున్నాను. నా పేరు అంబకాసురుడా? అవును. నా పేరు కుమారా, నీ జనకునితో నిన్నమిస్తాను. కన్నపుత్రుని కోరికలును కన్నపుత్రుని కోరికలు కోరిన కోరికలు అడిగిన అడుగులు కన్నపుత్రుని దూరములు పుత్రుని కోరికలు కన్నపుత్రుల కోరికలు మన బాలుడు చిన్నవాడు, మనవాడు, మన సొంతం బాలుడు. మరి వాడు అడుగుతుండు, వాని పేరు నావే పెట్టావు. మీ జనని అంబని అడగమన్నావు. అడిగి దాని పేరు అంబకాసుడు, నా పేరే పెట్టుకున్నావు. అంబ నా పేరు అంబ కాబట్టి పెట్టినా. మరి నాకు ఆ చేత గద గాని ఆయుధం గాని నీ కోరిన వరాలు ఇస్తే నాకు బాగుంటుంది డాడీ అంటుంది. అలాగా మరి నీ మొగలికి ఏమని చెప్పు. ప్రాణేశ్వర దేవి ఏమిటి? బలములిస్తే ఏమో అడుగుతున్నట్టు అనిపిస్తుంది. అవును, ఆ పిల్లగాడి గట వరాలు కావాలన్న బలములిస్తే వీడును బలములిస్తే వీడును బలములిస్తే వీడును బలములిస్తే వీడును బలములిస్తే వీడును తెలియదే మొదల బట్టి తెరసాలలో వెడతాడు. బలములిస్తే వీడును బలమారాజుడైతాడు. బలములిస్తే వీడును ఏమంటున్నావు? ఓ అమ్మ వీడికి బలములిచ్చినచో ఈ భూలోకమంతా అతలాకుతలం చేసి అందరినీ చీల్చి చెండాడుతాడు. మనందరి జనసాల వీడి బొమ్మను చూసినప్పుడే మనము భయభ్రాంతులకు గురైనది కదా. పరిస్థితి సంగతి ప్రాణేశ్వర, చిన్న మాట చెప్తున్నాను, ఇనుము. ఏమిటది అంత నేరము అంత నేరము చేయడు, మన ఆజ్ఞను ఉండడు, అంత నేరము చెయ్యడు. మన ఆజ్ఞలు ఉంటాడు, అంత నేరము చెయ్యడు. మన మంత నమ్మున బాలు మనం చెప్పిట నమ్మున మన బాలు అంత నేరము చెయ్యాడు. అజలే తిరిగాడు, అంత నేరము చెయ్యాడు. చెప్పిన మాటతో రాటాడు. మనం ఎట్లా చెప్తే అట్లా వింటాడు. భూలోకం వచ్చినా మర్యాద ఇస్తాడు, మంచిగా ఉంటాడు. మన జర్రైతమని ఈయన కొడతాడు. చెలిమని నాకు చాలా హాస్యాస్పదం అనిపిస్తున్నది. మనం ఊరికి మోసం చేయొద్దు. కన్న తల్లి తండ్రులు ఆమె కన్న తల్లి తండ్రులు లాక్కున్న వాళ్ళ మీదిగా కన్న తల్లి తండ్రులు లాక్కున్న వాళ్ళ మీదిగా కన్న తల్లి తండ్రులు
పార్వతి పార్వతి పరమేశ్వర నాకు ఉన్నవారులే మీరు. నన్ను పుట్టించినటువంటి మీరు నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. నన్ను పుట్టిస్తే ఏం లాభం? నాకు తగ్గటువంటి ఫలము శక్తి నేను కోరుకున్న అటువంటి వరాలు ఇచ్చి నన్ను దీవించండి. నాకు మూసుకున్న మీసాలకు బలం ఇయ్యి, కింది దానికో మొత్తం లేకుండా చేయి. చూసినావా మన కుమారుడు ఇంత మన ఆజ్ఞలు ఉన్నాడు, తల్లిదండ్రులు అంటుండు, ప్రజల ముంగట మనకు దండం పెట్టి బతుకుతా అంటుండు, మీ అందువల్ల అంటుండు. ప్రాణేశ్వర నువ్వు ఇయ్యదు మాత్రం నా కుమారుడికి ఏమి ఇచ్చినా నేను కైలాసం భూలోకముల నా కుమారుడు దగ్గర నేనే ఉంటావు. కావలసిన బలము అవును వరములు ఇచ్చి నన్ను దీవించండి స్వామి. దేవి దేవి మనం ఆ బొమ్మను చూసినప్పుడే చాలా భయభ్రాంతులకు గురైతిమి. కానీ మనం అవసరం వచ్చినాం కదా. మీరు నాకు చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంతకు ముందే చెప్పింది కదా, రావణాసురునికి, జలంధరునికి, భస్మాసురునికి మనం వరములు ఇచ్చి ప్రాణాలకు మీదకి తెచ్చుకుంటాం కదా. చెలిమని బంగారు కత్తి బంగారుదే అయితే మాత్రం మెడ కోసుకోలేము కదా. మన బాలుడండి ఎట్లా అనుకుంటున్నాను? నువ్వు నాకు చాలా 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 ఇబ్బందులకు, నన్ను చాలా ఒత్తిడికి గురి చేస్తున్నావు. ఏం చేస్తాడంట మాటను? అయినా సరే వాడు అడిగింది ఓ శంకర నా ముట్టి శంకరా, నీ గట్టిగా ఆడోళ్ళ మాటలు ఇంటే మన బతికే బస్. చెలిమని ఇక ఏం చేస్తాను, చివరికి మీ మాట కావాలి. తప్పినప్పుడే ఓ దేవుడు కార్తీకాలు పట్టు.